ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? నేను ఇవాళ అయితే స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను. గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను. గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టం కదా. సో గులాబ్ జామున్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఆచి గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1.5 కప్ పిండిని అయితే యాడ్ చేసుకొని, అలాగే రా మిల్క్ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి చపాతీ పిండిలా కాకుండా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. కావాల్సిన సైజులో అయితే చేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కదా ఇష్టంగా అని చిన్న చిన్నగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు పాకం అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి 1.5 కప్పు పిండికి 2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే 1 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని షుగర్ అంతా బాగా కరిగే వరకు గరిటతో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి యాలకుల పౌడర్ అయితే వేసుకొని పాకం స్టిక్కీగా అయ్యే వరకు 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుని దీంట్లోకి బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఒక దాంట్లోకి అయితే తీసుకొని మిగతా వాటిని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే పాకం అయితే రెడీ అయిపోయింది స్టిక్కీ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు దీంట్లో గులాబ్ జాములు అన్నిటినీ యాడ్ చేసేసుకోవడమే. మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకం దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి, మరీ చల్లారిపోకూడదు. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ అయితే దేవుడికి అయితే పెట్టుకుంటాను నేను. సో దేవుడికి పెట్టుకున్న తర్వాత బాబుకైతే పెట్టానమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.